కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను క్రోడీకరించి మొత్తంగా 4 లేబర్ కోడ్లుగా విభజించి వాటి అమలు యొక్క తేదీని ప్రకటించడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల ద్వారా దేశంలో ఉన్నటువంటి కార్మికులకు విస్తృతమైనటువంటి ప్రయోజనాలను కల్పించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో 90% మంది పైగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు కూడా కార్మిక చట్టాలను అమలు చేస్తూ ఈ కొత్త కోడ్ల ద్వారా వారికి సదుపాయాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ను కల్పించారు. అదేవిధంగా ఈ కోడ్ల ద్వారా ఈఎస్ఐ సదుపాయంను దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు వర్తింపచేయడం జరిగింది. ఈపీఎఫ్ను కూడా అన్ని రకాలైనటువంటి సంస్థలకు ఫ్యాక్టరీలకు వర్తింపచేసే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా 26 వారాల మెటర్నిటీ లీవ్తో పాటు వారికి ఇతరత్ర రాత్రిపూట షిఫ్ట్లలో పనిచేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించబడింది. ఈ కార్మికులకు ప్రయోజనం ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాలతో పాటు దేశ ప్రగతి కోసం కూడా ఉపయోగపడే విధంగా నూతన కార్మిక శక్తిని తయారు చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు రూపొందించింది. ముఖ్యంగా అంతేకాకుండా సాంఘిక భద్రత, సంక్షేమము మరియు వారి యొక్క భద్రత కోసం కూడా విస్తృత ప్రయోజనాలు చేయడం జరిగింది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో ఒక నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డును, అదేవిధంగా ప్రతి రాష్ట్రం కూడా అందుకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. వీటితో పాటుగా సోషల్ సెక్యూరిటీ ఫండ్ను కూడా ఏర్పాటు చేస్తారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత సంక్షేమ పథకాలను అమలుపరచుటకు గాను విస్తృతమైనటువంటి యంత్రాంగాన్ని తద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.